నల్ల పిచ్చుక. మాళవిక రాజ్యంలోని అభయారణ్యంలో ఒక అందమైన చిన్న పూరిపాక ఉండేది. అందులో వీరభట్టు అనే వృద్ధుడు, ఆయన మనమరాలు చంద్రహాస నివసిస్తూ ఉండేవాళ్ళు. చంద్రహాసకు 16 ఏళ్ల వయసు. అందచందాల్లో ఏ రాకుమార్తె అనిపించేది. ఆ అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ తాత మనవరాళ్ల నివాసం ఆ అరణ్యమే. ఆమెకు ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతం అంతా బాగా తెలుసు. ఆ అరణ్యంలో జంతువులు, పక్షులు ఆమెకు స్నేహితులు. చంద్రహాసకు తాత వీరభట్టు ప్రాణం. ఆమె తరచూ, తాత, మనం ఈ అరణ్యంలో ఎందుకుంటున్నాం అని అడిగేది. అందుకు కారణం వీరభట్టు ఎన్నిసార్లు చెప్పినా చంద్రహాస మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని వినేది. గతంలో వీరభట్టు మాళవిక రాజ్యం రాజు ధీరసింహుడి వద్ద రధికుడిగా పనిచేసేవాడు. ఒక పర్యాయం ధీరసింహుడికి పొరుగురాజు చిత్రవర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయాన ధీరసింహుడున్న రథాన్ని వీరభట్టు నడిపిస్తున్నాడు. పోరు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో చిత్రవర్ణుడు విసిరిన ఈటె వచ్చి ధీరసింహుణ్ణి తాకి గాయపరిచింది. ఆ తర్వాత యుద్ధంలో విజయం ధీరసింహుడు సాధించినా తనకు గాయం కావడానికి వీరభట్టు అజాగ్రత్తే కారణమని భావించి అతడికి నగర బహిష్కారం విధించాడు. అప్పటి నుంచి వీరభట్టు తల్లిదండ్రులు లేని చంద్రహాసతో అరణ్యంలో కాపురం ఉండసాగాడు. ఒకరోజు చంద్రహాస ఊయల ఊగుతూ ఉండగా ఆమె దృష్టి ఒక నల్ల పిచ్చుక మీద పడింది. అది ఒక పొద దగ్గర ఎగరలేక రెక్కలల్లాడిస్తూ పడి ఉంది. చంద్రహాస దాని దగ్గరకు వెళ్ళి చేతుల్లోకి తీసుకుంది. పిచ్చుక రెక్కల్లో గాయమై ఉంది. చంద్రహాస నల్ల పిచ్చుక గాయానికి మందు పూసి అది తినటానికి గింజలు, తాగటానికి నీరు ఇచ్చింది. మర్నాటికల్లా ఆమె సపర్యల వల్ల సేద తీరిన నల్ల పిచ్చుక ఆమె వంక కృతజ్ఞతగా చూడసాగింది. కొద్ది రోజులకు పిచ్చుక గాయం పూర్తిగా నయమయ్యింది. త్వరలోనే పిచ్చుక, చంద్రహాస విడదీయరాని స్నేహితులయ్యారు. ఒకరోజు మహారాజు ధీరసింహుడు కొంతమంది సైనికులతో చంద్రహాస ఉన్న పాక దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో వీరభట్టు దాపల ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాడు. ధీరసింహుడు చంద్రహాసను, ఏమమ్మాయి, నీకు అరణ్య ప్రాంతమంతా బాగా తెలుసా అని అడిగాడు. చంద్రహాస, తెలుసు మహారాజా అన్నది వినయంగా. నేను రాజు ధీరసింహుణ్ణి. కొద్ది రోజుల క్రితం నా ఏకైక పుత్రుడు జయసింహుడు ఈ ప్రాంతాలకు వేటకై వచ్చాడు. ఆ సమయంలో ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న మునిని చూసి నా పుత్రుడి వెంట ఉన్న భటుల్లో ఒక పొగరబోతూ జడలు కట్టి ఉన్న ముని శిరస్సుపై అక్కడ చచ్చిపడి ఉన్న ఒక నల్ల పిచ్చుకను తీసి ఉంచాడు. ఆగ్రహంతో కళ్ళు తెరిచిన మునికి సమయానికి నా పుత్రుడు కనిపించాడు. అది అతడి దుశ్చర్యగా భావించిన ముని తన మంత్రశక్తితో రాజకుమారుణ్ణి నల్ల పిచ్చుకగా మార్చేశాడు. సైనికుల ద్వారా ఈ విషాద వార్త విన్న నేను నల్ల పిచ్చుకను వెతకటం కోసం ఈ అరణ్యానికి స్వయంగా వచ్చాను అన్నాడు రాజు. అప్పుడు చంద్రహాస, ప్రభూ, నేనా నల్ల పిచ్చుకను చూడటమే కాదు, గాయపడి ఎగరలేని స్థితిలో ఉన్న దాన్ని కాపాడాను కూడా. అది ఈ దాపుల చెట్లలోనే ఉన్నది అంటూ చిన్నగా చప్పట్లు కొట్టింది. ఆ మరుక్షణం ఆ పిచ్చుక ఎగురుతూ వచ్చి చంద్రహాస భుజం మీద వాలింది. ఆ పిచ్చుకను చూసిన రాజు తన కుమారుడు తిరిగి దక్కినంతగా సంతోషపడ్డాడు. ప్రభూ, రాకుమారుడికి నిజరూపం ఎలా వస్తుందో తెలియడం లేదు అన్నది చంద్రహాస. నేను ఆ శపించిన మునిని దర్శించి ఆయనకు జరిగిన అవమానానికి రాజకుమారుడు కారణం కాదని, ఒక భటుడని చెప్పి వాస్తవం వివరించాను. అప్పుడు అకారణంగా శిక్షకు గురైన రాజకుమారుడిపై జాలిపడిన ముని నాకు మంత్రజలమిచ్చి, అకారణంగా శిక్షకు గురైన వ్యక్తే దీన్ని ఆ నల్ల పిచ్చుక మీద జల్లితే తిరిగి అతడికి నిజస్వరూపం వస్తుందని చెప్పాడు అన్నాడు రాజు. రాజు అలా చెప్పగానే చంద్రహాస ఆనందంగా, ప్రభూ, సమస్య పరిష్కారమైపోయినట్టే అన్నది. ఆ జవాబు అర్థం కాని రాజు ఆతృతగా, ఏ విధంగా అంటూ ప్రశ్నించాడు. ప్రభూ, నేను లోగడ తమ వద్ద రథికుడిగా పనిచేసిన వీరభట్టు మనమరాలిని. నా పేరు చంద్రహాస. యుద్ధంలో శత్రురాజు విసిరిన ఈటె వల్ల తమరు గాయపడినప్పుడు ఆ కోపంలో అందుకు కారణం ఏమై ఉంటుందో ఆలోచించకుండా మా తాతకు నగర బహిష్కార శిక్ష విధించారు.
అయితే దేశం పట్ల మీ పట్ల ఉన్న అచంచల భక్తి కారణంగా ఆయన ఉద్యోగ సంపాదనకు మరొక రాజ్యానికి వెళ్ళక ఇక్కడే అరణ్యంలో కాపురం ఉంటున్నాడు. అకారణంగా శిక్షకు గురైన తాత చేత ఆ మంత్రజలం నల్ల పిచ్చుక మీద చల్లించండి అన్నది. అప్పుడే నది నుంచి తిరిగి వచ్చిన వీరభట్టు రాజుకు నమస్కారం చేసి సంగతి తెలుసుకుని మంత్రజలాన్ని నల్లపిచ్చుక మీద చల్లాడు. ఆ మరుక్షణం అక్కడ నల్లపిచ్చుక మాయమై రాజకుమారుడు జయసింహుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి పరమానందభరితుడైన రాజు ధీరసింహుడు, వీరభట్టు, ఆనాడు నీకు అకారణంగా నగర బహిష్కరణ విధించినందుకు విచారిస్తున్నాను అన్నాడు. అందుకు వీరభట్టు వినయంగా, ప్రభు, ఆనాడు తమరు నాకు విధించిన శిక్ష ఈనాడు యువరాజుకు వరమయ్యింది. ఇందుకు సంతోషిస్తున్నానే కాని నన్ను శిక్షించినందుకు బాధ చెందటం లేదు అన్నాడు. జయసింహుడు తండ్రికి నల్లపిచ్చుకగా తను ఉన్నప్పుడు చంద్రహాస తనను ఎంత ఆప్యాయంగా చూసిందో చెప్పి, మీరు తాత వీరభట్టు అనుమతిస్తే ఆమెను వివాహమాడదలిచాను అన్నాడు. మా ఇద్దరి అనుమతి మాట సరే, రాకుమారి చంద్రహాస అనుమతి మాటేమిటి అంటూ రాజు చిన్నగా నవ్వాడు. చంద్రహాస చిగ్గుతో తల వంచుకుని తాత వీరభట్టు చాటుకుపోయి నిలబడింది. ఆ తర్వాత యువరాజు జయసింహుడితో చంద్రహాస వివాహం మహావైభవంగా జరిగిపోయింది. కథ సమాప్తం. వివిధ దేశాల కథలు. ఈ విభాగంలో చెరువుకి కథ, ఏదుపంది పొట్టితోక. ఇదొక చెరువుకి కథ. ఇప్పటి జంతువుల కన్నా పూర్వకాలం నాటి జంతువులు పెద్దవిగాను, దృఢంగాను, తెలివిగలవిగాను ఉండేవని చెరువుకి జాతి వాళ్ళు విశ్వసించేవారు. అవి మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ సరిసమానంగా ఉండేవని కూడా వాళ్ళు నమ్మేవారు. ఆ కాలం నాటి ఒక ఏదుపందికి ఒకనాడు విపరీతంగా ఆకలి వేసింది. ఎవరైనా తన బొరియలోకి ఇంత తిండి పడేస్తే ఎంత బావుణ్ణు అన్న ఆశతో ఆలోచించసాగింది. కొంతసేపటికి దానికి కొన్నాళ్ల క్రితం తాను మనుషులుంటున్న ఇంటి వైపుగా పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా తన చెవిని పడ్డ, కోరికలే గుర్రాలైతే మూర్ఖులే వాటి మీద స్వారీ చేస్తారు అనే సూక్తి గుర్తుకొచ్చింది. అది చటుక్కున లేచింది. తన మూర్ఖత్వం కాకపోతే ఎవరు పని కట్టుకుని తన బొరియలోకి ఆహారం తెచ్చి పెడతారు? తనే వెళ్ళి సంపాదించటం తప్ప మరో మార్గం లేదనుకుంది. తను వెలుపలికి వెళ్ళక తప్పదు. అంటే సురక్షితమైన తన బొరియను వదిలిపెట్టాలి. వెలుపల తనను వేటాడే జంతువుల కంట పడకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే అవి తనను పట్టి తినేయగలవు. మరుక్షణమే తనలోని భయాన్ని తలుచుకుని నవ్వుకున్నది. తను ఎన్నిసార్లు చావు నుంచి తప్పించుకోలేదు? అపాయం నుంచి తప్పించుకోవటానికి తనకు ఎన్నెన్ని ఉపాయాలు తెలుసు. ఆ ఆలోచనతో ఏదుపందికి నూతనోత్సాహం పుట్టుకొచ్చింది. తను ఉంటున్న పొడవాటి బొరియ చివరి దాకా పరిగెత్తింది. బొరియ అంచున నేల సమతలంలో కొద్దిసేపు ఆగింది. కళ్ళు మాత్రం బయటకు కనిపించేలా తలను మెల్లగా వెలుపలికి పెట్టి చుట్టుపక్కల ఒకసారి జాగ్రత్తగా కలయచూసింది. అంతా ప్రశాంతంగా ఉంది. ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తూ వెలుపలికి వచ్చింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పొదలు, ఏపుగా పెరిగిన పచ్చగడ్డి కనిపించాయి. ఏదుపంది ఆహారం కోసం వెతుకుతూ మెల్లగా నడవసాగింది. కొన్ని మొక్కల వద్ద ఆగి ముందు కాళ్లతో గోతులు తీసి వాటి దుంపలను రుచి చూసింది. అందిన క్రిమికీటకాలను, పురుగులను, మట్టిపాములను పట్టి తింటూ తన బొరియకు దూరంగా వెళ్ళిపోలేదు కదా అని మళ్ళీ మళ్ళీ బొరియకేసి తిరిగి చూడసాగింది. ఎందుకంటే దాని బొరియే దానికి ప్రాణాధారం, రక్షణ కవచం. ఏదైనా అపాయం అనిపిస్తే చాలు అందులోకి చొరబడవచ్చు. ఏదుపంది ఒక దుంపను తవ్వుతూ ఉండగా వేగంగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించటంతో తలెత్తి చూసింది. అంతే, గడగడలాడిపోయింది. దాని చుట్టూ గిరిగీసినట్టు ఒక తోడేళ్ల గుంపు చుట్టుముట్టింది. ఒకటి దాని బొరియకు అడ్డుగా నిలబడింది. ఈ రోజుతో నా పని అయిపోతుందా అని ఏదుపంది ఒక క్షణం హడలిపోయింది. అయితే మరుక్షణమే ఆ ఆలోచనను చంపేసింది. 7 తోడేళ్లు తనను ముక్కలు చేయడానికి తన మీదికి ఉరకడానికి ఆయత్తమవుతూ ఉండగా ఈ అపాయం నుంచి ఎలాగైనా బయటపడాలి అన్న నిర్ణయానికి వచ్చింది ఏదుపంది. మిత్రులారా, అభినందనలు.
మీకు ఇవాళ విందు భోజనం లభించింది అన్నది ఏదుపంది సంతోషంగా నవ్వుతూ. తోడేళ్లకు విస్మయం కలిగింది. తమకు ఆహారం కానున్న సమయంలో ఇంత నిశ్చింతగా మాట్లాడిన జంతువును అవి ఎన్నడూ చూసి ఎరగవు. అవన్నీ అలాగే అక్కడే నిలబడి తమ పెద్ద కేసి చూశాయి. కృతజ్ఞతలు అంటూ తోడేళ్ల గుంపు పెద్ద ఒక అడుగు ముందుకు వేసి, ఇక ఆగలేం, ఆలస్యం దేనికి, ఆకలి నమిలేస్తోంది అన్నది. పరమ కరుణతో మీకీ విందు సమకూర్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి 5 నిమిషాలు ఆగలేరా? ఇంత మంచి విందు దొరికినప్పుడు ఆరగించే ముందు వేడుక చేసుకోవాలి కదా. తోడేళ్ళు, అందున నాగరికత గల తోడేళ్ళు తప్పక ఆ సంప్రదాయాన్ని పాటిస్తాయని విన్నానే అన్నది ఏదుపంది తోడేళ్ల పెద్ద కళ్ళకేసి ఆశ్చర్యంగా చూస్తూ. నువ్వు మమ్ము అనాగరికులం అనుకున్నావా అని అడిగింది తోడేళ్ల పెద్ద ఏదుపందికేసి కోపంగా చూస్తూ. ఎంత మాట, ఎంత మాట, నేనలా అన్నానా? భోజనం చేసే ముందు మీరు దేవుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ నాట్యమాడతారన్న సంగతి నాకు తెలియనిదా అన్నది ఏదుపంది. మరి మాలో ఎవరికీ శ్రావ్యమైన కంఠస్వరం లేదే అన్నది తోడేలు పెద్ద. అదేం పెద్ద సమస్య కాదు, నేను పాడతాను, మీరు ఆడండి అంటూ ఏదుపంది నవ్వి మళ్ళీ ఇలా అంది. నేను మీలో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క పాట పాడతాను. నాకు చాలా పాటలు తెలుసు. నాకు తెలిసిన వాటిలో చాలా మంచి పాటలు 7 ఎన్నుకుని మీకోసం పాడతాను. ఒక్కొక్క పాటను ప్రారంభించేటప్పుడు నేను ఒక్కొక్క చెట్టు బోదెకు ఆనుకుని పాడతాను. మీరు చప్పట్లు కొడుతూ నాట్యం చేయండి. మొదట నేనొక చెట్టుకు ఆనుకుని పాట ప్రారంభిస్తాను. మీరు నా చుట్టూ చేరి నాట్యం చేయండి. పాట పూర్తి కాగానే ఏ చెట్టుకు ఆనుకుంటే బాగుంటుందో నిర్ణయించి నేను అక్కడికి వెళ్ళి కొత్త పాట ప్రారంభిస్తాను. మీరు వచ్చి నాట్యం చేయండి. ఇలా 7 పాటలు పూర్తి చేద్దాం. చివరి పాట దేవుణ్ణి కీర్తిస్తూ పాడతాను. అవన్నీ అయ్యాక మీరు నన్ను హాయిగా భోంచేయవచ్చు, సరేనా అన్నది ఏదుపంది. తోడేళ్ల పెద్ద అంగీకరించింది. ఏదుపంది వెళ్ళి దాపులనున్న ఒక చెట్టు పోతికు ఆనుకుని తోడేళ్ల పెద్ద కేసి చూస్తూ, ఇది తమ గౌరవార్థం పాడే పాట అంటూ పాడటం మొదలుపెట్టింది. తోడేళ్ల పెద్ద ఆనందంతో గట్టిగా నవ్వింది. తోడేళ్లు దాని చుట్టూ వృత్తాకారంలో నిలబడి గెంతుతూ నాట్యం చేయసాగాయి. అయితే ఏదుపంది ఎటైనా వెళ్ళిపోగలదేమోనన్న అనుమానంతో ఒక కంట కనిపెడుతూనే గెంతసాగాయి. అయినా ఏదుపంది మాత్రం పాట పూర్తయ్యే వరకు ఆ చెట్టు బోదె నుంచి ఒక్క అడుగు కూడా అటు ఇటు కదలలేదు. పాట పూర్తయ్యాక ఏదుపంది వేరొక చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టుకు ఆనుకుని గొంతు సవరించుకుని మరొక పాట అందుకుంది. తోడేళ్లు చుట్టూ చేరి నాట్యం చేయసాగాయి. పాట పూర్తయింది. ఇప్పుడు తోడేళ్లకు ఏదుపంది మీద ఉన్న అనుమానం కాస్త తగ్గింది. వేరొక చెట్టు వద్దకు చేరాయి. ఏదుపంది వెళ్ళి ఆ చెట్టుకు ఆనుకుని తోడేళ్లు నాట్యానికి సిద్ధం కాగానే పాట ప్రారంభించింది. ఎలాంటి భయం కనబరచలేదు, పారిపోవడానికి ప్రయత్నించనూ లేదు. అందువల్ల తోడేళ్ల విశ్వాసం పొందగలిగింది. ఇలా 6 పాటలు పూర్తయ్యాయి. 7వ చెట్టు వద్దకు వెళ్ళాలి. అది తను నివసిస్తున్న బొరియకు సమీపంలో ఉండాలి. ఏదుపంది బొరియ ముఖద్వారాన్ని ఒక్క క్షణం చూసింది. తన పథకం గనక పారితే అందులోకి చొరబడి బతికిపోగలను అనుకున్నది. ఆ తర్వాత తను వెళ్ళవలసిన చెట్టును చాలా జాగ్రత్తగా ఎంపిక చేసింది. ఆ తర్వాత తోడేళ్ల పెద్దతో దేవుణ్ణి కీర్తిస్తూ పాడవలసిన ఒకే ఒక పాట మాత్రమే ఉంది అన్నది. అంతలో మిగిలిన తోడేళ్లన్నీ అక్కడికి వచ్చాయి. ఏదుపంది వెళ్ళి తను ఎంపిక చేసిన చెట్టు బోదెను ఆనుకుంది. పాట పూర్తి కాగానే మేము నిన్ను తినేయగలం అన్నది తోడేళ్ల పెద్ద. నిక్షేపంగా అది మనం మొదటే అనుకున్నదే కదా అన్నది ఏదుపంది సంతోషంగా. నీ ధైర్యం ఎంతో మెచ్చదగింది. మాకే గనక ఆకలి లేకుంటే నిన్ను వదిలిపెట్టేసేవాళ్లమే. అయితే అంటూ తోడేళ్ల పెద్ద పళ్ళికిలించింది. దాన్ని గురించి మర్చిపోండి. మనం ఒక ఒప్పందానికి వచ్చాం. ఒప్పందమే కదా, దానిని తప్పక అమలు చేయాల్సిందే. 7వ పాట పూర్తి కాగానే
మీరు నన్ను తినేయవచ్చు అంటూ ఆనందంగా రాగం తీస్తూ 7వ పాటకు సిద్ధం కండి, చివరి నాట్యం అన్నది. అలాగే అన్నాయి తోడేళ్లు ఎంతో ఆనందంగా. ఏదుపంది పాట ప్రారంభించింది. తోడేళ్లు ఉత్సాహంగా నాట్యం చేస్తూ దానికి కాస్త దూరంగా వెళ్ళాయి. పాట ఉచ్చస్థాయిలో సాగుతోంది. వేగం పుంజుకుంది. పాటకు తగ్గట్టు తోడేళ్లు చెట్టు చుట్టూ వేగంగా గెంతసాగాయి. హఠాత్తుగా పాట ఆగింది. నేను సిద్ధం అంటూ ఏదుపంది అరిచింది. తోడేళ్లు ఆట ఆపి 4 కాళ్ల మీద స్థిమితంగా నిలబడ్డాయి. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న ఏదుపంది చటుక్కున వెళ్ళి మెరుపు వేగంతో కన్నంలోకి జొరబడింది. తోడేళ్లు జరిగిందేమిటో గ్రహించే లోపలే ఏదుపంది శరీరం అంతా బొరియలోకి వెళ్ళింది. దాని తోక మాత్రం బయట కనిపిస్తోంది. తోడేళ్ల పెద్ద ఒక్క గెంతును వెళ్ళి దాని తోక కొసను పళ్లతో పట్టుకున్నది. తోకను తెగ కొరికి ఉండేదే. అయినా తోకను పట్టుకుని ఏదుపందిని మొత్తంగా వెలుపలికి లాగాలని ప్రయత్నించింది. గట్టిగా లాగింది. అయితే ఏదుపంది తన దృఢమైన గోళ్లతో కన్నం గోడలను గట్టిగా పట్టుకుంది. ఈ రెంటి మధ్య పోరాటం కొంతసేపు సాగింది. ఆఖరికి తోడేలు తన శక్తినంతా ఉపయోగించి దాని తోకను బలంగా గుంజింది. అంతే, తోక కొస తెగిపోయింది. తోడేలు వెనక్కు వెళ్ళకిలా పడింది. ఆ ఊపుకు 2 పొర్లు పొర్లింది. ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చి చేతిలోని తోక కొసను చూస్తూ, ఆ ఏదుపంది మనల్ని మోసం చేసింది అన్నది. దాని మాయమాటలకు మనం మోసపోయాం అన్నాయి మిగిలిన తోడేళ్లు. ఏదుపంది కన్నంలో మరింత లోపలికి వెళ్ళింది. అది కాస్త స్థిమితపడ్డాక తన తోకకేసి చూసుకుంది. కాస్త పొట్టిగా కనిపించింది. అయినా ఇది బాగానే ఉంది అనుకుంది. ఎలాగో బ్రతికిపోయాం, అదే చాలు అనుకుంటూ చాలా ఆనందించింది. అప్పటి నుంచే ఏదుపందికి పొట్టి తోక ఏర్పడింది. కథ సమాప్తం. బేతాళ కథ. చంద్రన్న రుణం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో శ్రమల కోర్చి చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కసారి భంగపడుతున్న సడలని నీ పట్టుదల, ఓర్పు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. అనాలోచితంగా గాని లేక జాలి కొద్దీ గాని ఏ అనర్హుడికైనా మేలు చేయదలిచావేమో నాకు తెలియదు. యుక్తాయుక్తాలు తరచి చూడకుండా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. అందువల్ల కొన్ని చిక్కులను కొని తెచ్చుకోవటం అవుతుంది. ఉదాహరణగా నీకు చంద్రన్న అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శ్వేతాస్యుడనే గంధర్వరాజు వద్ద పనిచేసే భాగ్యనాథుడనే గంధర్వుడు సుప్రియ అనే అప్సరసను ప్రేమించాడు. ఆమె అతడికి ఒక అందమైన దంతపు పెట్టెనిచ్చి, దీన్ని శ్వేతాస్యుడి కోశాగారంలోని విలువైన రాళ్లతో నింపి నాకు తెచ్చి ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది. భాగ్యనాథుడు శ్వేతాస్యుడికి విషయం చెబితే ఆయన కాసేపు ఆలోచించి, నేను నిన్ను నా కోశాగారంలోని విలువైన రాళ్లతో కొడుతూ ఉంటాను. ఎన్ని రాళ్ల దెబ్బలు తినగలిగితే అవన్నీ నీవి అన్నాడు. భాగ్యనాథుడు సరేనన్నాడు. కానీ మొదటి దెబ్బకే బాధ భరించలేక ఇక చాలన్నాడు. అప్పుడు శ్వేతాస్యుడు నవ్వి, నా సంపదను సులభంగా సామాన్యుల పాలు చేయలేను. నీ ప్రేమ గొప్పదైతే నేను తప్పక సాయపడి ఉండేవాణ్ణి. నువ్విక సుప్రియను మరిచిపోవడం మంచిది అన్నాడు. నువ్వు నన్ను మోసం చేశావు. ప్రేమను పరీక్షించే పద్ధతి ఇది కాదు. నీ రాళ్లు చేసే గాయాలను నేనే కాదు, ఏ ప్రేమికుడు భరించలేడు అన్నాడు భాగ్యనాథుడు ఎంతో బాధగా. శ్వేతాస్యుడికి కోపం వచ్చింది. ఆయన వెంటనే, నీలో తప్పుంచుకుని నన్ను మోసగాడివన్నావు. నేను నీ పెట్టెను విలువైన రాళ్లతో నింపి ఇస్తాను. దాన్ని వదిలించుకునేదాకా నీకీ లోకంలో స్థానం లేదు. అసలైన ప్రేమికుడు కనిపించే వరకు నీకీ పెట్టె నుంచి విముక్తి ఉండదు అంటూ భాగ్యనాథుడిని శపించాడు. భాగ్యనాథుడు ఆయన కాళ్ల మీద పడి, ఈ శాపాన్ని నేను భరించలేను, నాకు విముక్తి మార్గం చెప్పు అని వేడుకున్నాడు. శ్వేతాస్యుడు అతని మీద జాలిపడి, భూలోకం ప్రేమమయం,
అక్కడికి వెళితే నీకు శాప విముక్తి కలిగించగల గొప్ప ప్రేమికులు తొందరగా తటస్థపడతారు అని చెప్పాడు. భాగ్యనాథుడు పెట్టెతో సహా భూలోకానికి వచ్చి బైరాగి వేషంలో అసలైన ప్రేమికుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. అలా తిరగ్గా అతడికి జనకపురంలోని చంద్రన్న ప్రేమ గురించి తెలిసింది. ఈ చంద్రన్న పొలం పనులు చేసుకునే రామన్న ఆఖరి కొడుకు. రామన్న రోజు ఉదయమే లేచి పొలానికి వెళతాడు. ఇంటి దగ్గర ఆయన తండ్రి సోమన్న, తల్లి మంగమ్మ, భార్య రంగమ్మ పెరటి పని, వంట పనులు చూసుకుంటారు. రామన్న పెద్ద కొడుకు వీరన్న ఊళ్ళో కిరాణా దుకాణం పెట్టాడు. అలా కుటుంబంలో అంతా ఏదో ఒక పని చేస్తున్నారు. కానీ చంద్రన్న మాత్రం పరమ సోమరి. పెద్దలు మందలించినా అతను పట్టించుకోడు. ఇలా ఉండగా పట్నంలో ఉండే విశాలుడనే ఒక భాగ్యవంతుడు వీరన్నకు తన కూతురు మల్లికనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. పిల్లను చూసేందుకు రామన్న సకుటుంబంగా ప్రయాణమై విశాలుడింటికి వెళ్ళాడు. వీరన్నకు మల్లిక నచ్చింది. పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయించారు. అప్పుడే చంద్రన్న మల్లిక చెల్లెలు మనోహరిని చూశాడు. అక్క కంటే అందంగా చలాకీగా ఉన్న ఆమె చంద్రన్నకు ఎంతగానో నచ్చింది. కానీ మనోహరికి చంద్రన్న ఏ పని పాట లేకుండా తిరిగే సోమరి అని తెలియడంతో అతడికేసి తల తిప్పి చూడటం కూడా మానేసింది. దానితో చంద్రన్నకు చాలా రోషం వచ్చి ఎలాగైనా ఆమెను పెళ్లాడి తీరాలని అనుకున్నాడు. అతడు ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించి, నిన్ను పెళ్లాడాలని ఉన్నది, ఏమంటావు అని అడిగాడు. మనోహరి వెంటనే, నువ్వు నాకు కొత్త ఇల్లు కొనిస్తే నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను అన్నది తడుముకోకుండా. అలాగే కొత్త ఇల్లు కొనిపెడతాను, అంతవరకు నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చంద్రన్న. కొత్త ఇల్లు కొనడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పు అన్నది మనోహరి. చంద్రన్న ఒక క్షణం ఆలోచించి, ఇక్కడే ఉండు, మా తాతను అడిగి నీ ప్రశ్నకు జవాబు తెలుసుకొని వస్తాను అన్నాడు. నాకు ఇల్లు కొనడానికి మీ తాత అనుమతి కావాలా అన్నది మనోహరి విసుగ్గా. అనుమతి కాదు, డబ్బు అన్నాడు చంద్రన్న. నాకు ఇల్లు నీ డబ్బుతో కొనిపెట్టాలి. మీ తాత, నాన్న, అన్న కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్లదవుతుంది. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీదవుతుంది అన్నది మనోహరి. చంద్రన్నకు ఏమనాలో తెలియలేదు. అప్పటికి ఊరుకుని అన్న పెళ్లి జరిగాక వదిన మల్లికకు తన గోడు చెప్పుకున్నాడు. చంద్రన్న చెప్పింది విని మల్లిక ఆశ్చర్యపడింది. మనోహరి అందాన్ని చూసి ఇప్పటి వరకు బాగా డబ్బున్న 4 యువకులు పెళ్లి చేసుకుంటామంటూ ముందుకొచ్చారు. వాళ్లలో ఎవరూ ఆమెకు నచ్చలేదు. మల్లిక ఈ సంగతి చంద్రన్నకు చెప్పి, నా చెల్లెలికి డబ్బు మీద మోజు లేదనే అనుకోవాలి. నిన్ను ఇల్లు అడిగిందంటే నువ్వంటే ఆమెకు ఇష్టమై ఉండాలి. మరి నా చెల్లెల్ని పెళ్ళాడాలని ఉంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదించక తప్పదు అన్నది. ఇది విన్న చంద్రన్నకు ఎక్కడలేని పట్టుదల వచ్చింది. తనకు తానుగా డబ్బు సంపాదించటం ఎలా అన్న తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో గంధర్వ భాగ్యనాథుడు బైరాగి వేషంలో వచ్చాడు. ఆయన వాళ్ళింట్లో సుష్టుగా భోజనం చేసి అందరికీ శుభం కలగాలని దీవించాడు. చంద్రన్న తన గోడు ఆయనకు చెప్పుకున్నాడు. బైరాగి అతడి వంక ఆప్యాయంగా చూసి, ఆహా, నువ్వు నిజమైన ప్రేమికుడువని అనిపిస్తోంది. నా వెంటరా, నే చెప్పిన 3 కష్టమైన పనులు చేయి. ఒకే ఒక్క రోజులో కోటీశ్వరుడివైపోతావు అన్నాడు. చంద్రన్న బైరాగితో బయలుదేరి వెళ్ళాడు. వాళ్ల ఊరు దాటి ఒక కొండ గుహలో ప్రవేశించారు. లోపల అంతా చీకటి. బైరాగి అతడితో, నువ్విక్కడ పద్మాసనం వేసుకుని కూర్చో, ఆంజనేయుడి నామాన్ని జపించు. క్షణం కూడా నిద్రపోకుండా ఒక రోజంతా అలా గడిపితే అప్పుడు నేను వచ్చి పిలుస్తాను. కళ్ళు తెరు, తర్వాత ఏం చేయాలో అప్పుడు చెబుతాను అన్నాడు. చంద్రన్న వెంటనే దీక్ష ప్రారంభించాడు. అప్పుడతడికి ఏవేవో వికటాట్టహాసాలు వినిపించాయి. అయినా అతను భయపడలేదు. మర్నాడు బైరాగి వచ్చి కళ్ళు తెరవమనేదాకా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్న స్పృహ కూడా లేకుండా పోయింది. చంద్రన్న కళ్ళు తెరిచాడు. వెంటనే ఆ గుహ ప్రకాశవంతంగా అయ్యింది. శభాష్ చంద్రన్న, ఇప్పుడు ఎదురుగా గోడ మీద ఉన్న రాక్షసుడి బొమ్మ దగ్గరకు వెళ్ళు. ఆ బొమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నాడు బైరాగి. రాక్షసుడి బొమ్మ చాలా భయంకరంగా ఉంది. చంద్రన్న నిర్భయంగా పోయి
బొమ్మను సమీపించగానే అది పెద్దగా నవ్వుతూ, నా నోట్లో నీ కుడి చెయ్యి పెట్టు అన్నది. సంకోచించకుండా చంద్రన్న పెద్ద గుహలా ఉన్న ఆ బొమ్మ నోట్లో తన కుడి చేతిని పెట్టాడు. అంతే, బొమ్మ నోరు మూసుకుంది. చంద్రన్నకు తన చేతినెవరో కరకర నమిలేస్తున్నంత బాధ కలిగింది. కానీ ఓర్చుకున్నాడు. కాసేపటికి బొమ్మ నోరు తెరిచి, నీ చేతికి ఒక తాళం చెవి తగులుతుంది, అది తీసుకుని నా బొడ్డులో పెట్టు అన్నది. అతను తాళం చెవి తీసుకుని బొమ్మ చెప్పినట్లే చేశాడు. వెంటనే గుహ గోడ పెళ్ళపెళ్ళమంటూ బద్దలై రెండుగా విడిపోయింది. బైరాగి చంద్రన్న లోపలికి వెళ్ళారు. అక్కడ వాళ్లకు ఒక ఇనుప పెట్టె కనిపించింది. దాని తలుపు ఏ తాళము లేకుండా తాపడం చేసి ఉంది. అప్పుడు బైరాగి చంద్రన్నతో, ఈ పెట్టెలో 1,000,000 వరహాల విలువ చేసే బంగారం, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి. దీన్ని తలుపు తెరుచుకోవాలంటే నీవు అమితంగా ప్రేమించే వారి మీద ఒట్టు వేసి గుప్పెట బిగించి పెట్టెను బలంగా కొట్టాలి. ఆ ప్రయత్నంలో వేళ్లు విరిగినా, రక్తం చిమ్మినా వెనుకంచి వేయకూడదు అన్నాడు. చంద్రన్న మనోహరి మీద ఒట్టు వేసి గుప్పెట బిగించి పెట్టెను కొట్టాడు. మూత తెరుచుకోలేదు. అయినా అతడు నిరుత్సాహపడక పెట్టెను 4-5 నిమిషాల పాటు కొట్టేసరికి చేతి వేళ్లు దెబ్బతిని రక్తం కారసాగింది. అది చూసి చంద్రన్న స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మరుక్షణమే పెట్టె మూత చటుక్కున తెరుచుకుంది. అప్పుడు బైరాగి భాగ్యనాథుడి రూపానికి మారి చంద్రన్నను చేతితో తాకాడు. చంద్రన్నకు స్పృహ వచ్చింది. భాగ్యనాథుడు అతని వైపు ఆప్యాయంగా చూసి, నాయనా, నీ ప్రేమ కారణంగా నాకు విముక్తి లభించింది. అందుకు ప్రతిఫలంగా ఈ పెట్టెలోని సంపదంతా నీకు ఇచ్చేస్తున్నాను అంటూ తన కథను చెప్పాడు. ఆశ్చర్యంగా కథను విన్న చంద్రన్న పెట్టెలోకి తొంగి చూశాడు. అందులో బుసలు కొడుతున్న నాగుపాములు కనిపించాయి. ఈ సంగతి చెప్పగానే భాగ్యనాథుడు ఒక్క క్షణం ఆలోచించి, పెట్టె మూత తెరవగలిగిన నీవు నిస్సందేహంగా గొప్ప ప్రేమికుడివే. కానీ నీవు ఎవరికో రుణపడి ఉండటం వల్ల నీకీ సంపద కనపడటం లేదు. వెంటనే వెళ్ళి నీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకురా అని చెప్పాడు. కొద్దిసేపటికి చంద్రన్న వెంట కుటుంబ సభ్యులందరూ వచ్చారు. అయితే ఒక్కరూ చంద్రన్న రుణం గురించి చెప్పలేకపోయారు. భాగ్యనాథుడు వాళ్లతో, మీరందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి పెట్టెలోకి తొంగి చూడండి. చంద్రన్న కన్నా గొప్ప ప్రేమికులు ఎవరైనా ఉంటే వారికిందులోని సంపద కళ్ళపడుతుంది అన్నాడు. అప్పుడు ఒక్కొక్కరే వచ్చి పెట్టెలోనికి తొంగి చూసి వెళ్ళారు. అందులో బుసలు కొట్టే నాగులే కనిపించాయి. అయితే చివరిగా చూసిన వీరన్నకు మాత్రం బంగారం, వజ్రాలు, రత్నాలు కనిపించాయి. భాగ్యనాథుడు వీరన్నను మెచ్చుకుని, మీది ఉమ్మడి కుటుంబం గనుక ఈ సంపదంతా అందరికీ చెందుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చంద్రన్నకు మనోహరి పట్ల ఉన్న ప్రేమను పరీక్షించేందుకు భాగ్యనాథుడు అతనికి చాలా కఠోర పరీక్షలు పెట్టాడు. వాటిలో చంద్రన్న నెగ్గుకు వచ్చినట్లు స్పష్టమవుతున్నది కదా. అలాంటప్పుడు పెట్టెలో అతనికి బుసలు కొట్టే పాములు కనపడటం, వీరన్నకు ఎంతో విలువ చేసే సంపద కనపడటం అసంబద్ధంగా లేదా? ఇందుకు గంధర్వుడేదో మాయాజాలం ప్రయోగించాడనుకోవాలా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ జరిగిన దాంట్లో అసంబద్ధతలకు, గంధర్వ మాయాజాలాలకు ఇసుమంత కూడా తావులేదు. ప్రేమించిన వ్యక్తి కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయాలనుకునే సాహసికుల ప్రేమ కంటే తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించే సామాన్యుడి ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. అందువల్లనే పెట్టెలోని ఆ సంపద వీరన్నకు కనిపించింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.